అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం దిగుమతి గ్రామ సమీపంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభకు 6 మండలాల నుంచి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. ఈ విజయోత్సవ సభలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పోల నాగరాజు, శ్రీధర్ చౌదరి, సీట్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 24 స్థానాలు ఈ రాష్ట్రానికి కట్టబెట్టారు. ప్రభుత్వం అంటే మార్పు కాదు, ఇదొక పునర్నిర్మాణం. అరాచకాల నుంచి అభివృద్ధి, విధ్వంసం నుంచి వికాసము. ఈ రోజు నిరంతరం ప్రతిరోజు మరి రాష్ట్రాన్ని గురించి ఆహర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు పనిచేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మరి నరేంద్ర మోడీ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు, రాష్ట్ర దశ దిశ మార్చే నాయకుడు మరి నారా లోకేష్ గారు, వీరందరూ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని నిరంతరం పోరాటం చేసి ఈరోజు భారతదేశం అంతా ఆంధ్ర వైపు చూస్తూ ఉంది. సంక్షేమం, అభివృద్ధి, ఇండస్ట్రీస్, మరి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఈరోజు పోలవరం నుంచి మరి ఈరోజు పోలవరం అభివృద్ధి, ఈరోజు మరి విశాఖపట్నం అభివృద్ధి, ఈరోజు మరి అన్ని విషయాల్లోనూ ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉందంటే రాష్ట్రం ఆర్నిశాలు కష్టపడతా ఉన్నాడని తెలియజేస్తూ రాబోయే 15 సంవత్సరాలు తెలుగుదేశమే ఉంటుంది. ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు, రౌడీజాలకి మరి ఈరోజు ఒకటే తెలుసుకోండి, అప్పటి వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులపైన అనేక కేసులు పెట్టారు. ఈరోజు నేను ఈ వేదిక ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వైసీపీ నాయకులు మీరు చేసినట్లు చేసింటే ఈరోజు మీరు ఊర్లో కూడా తిరగలేరు. కానీ ప్రజాస్వామ్యం తెలిసిన విలువ నాయకుడు, ప్రజాస్వామ్యం ఒక బాధ్యత తెలిసిన నాయకుడు కనుక ఈరోజు వైసీపీ వాళ్ళు మరి ఈరోజు వెన్నుపోటైనైతేనేమి, మరి ఈరోజు రపారపా అనేది అయితేనేమి, రౌడీజాన్ని, దౌర్జన్యంతో ఈరోజు రాజకీయాలు రాష్ట్ర ప్రజల్ని భయపెట్టాలనుకుంటున్నారు. ఇంకా మీ ఆటలు సాగవు. వచ్చేదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని 100కు 100 ప్రజలు తండోపదండలుగా సభలు పెడుతుంటే వేలు లక్షలు ఈరోజు వస్తున్నారంటే ఇది ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం, చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకం అని మనం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈ రోజు నెరవేరుస్తూ, అలాగే ఇచ్చినటువంటి హామీ 3000 పెన్షన్ 4000 చేస్తూ, 6000 చేస్తూ, 15000 చేస్తూ ఈ రోజు పేద కుటుంబాలను ఆదుకుంటూ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఒక జవాబుదారీ పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్స్ ని కలిపి ఈ రోజు దాదాపు 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ రోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా, గతంలో చరిత్రలో లేని విధంగా ఈ రోజు 2 సంవత్సరాలకే ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రతి గ్రామంలో రోడ్లు కానీ, నీరు సమస్య కానీ, ఈ రోజు రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత డ్రిప్ ఇరిగేషన్లు కానీ, ఇట్లా ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు మనం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఎంత అద్భుతంగా ఈ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తా ఉన్నారు. పోయిన వ్యవస్థలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చే విధంగా ఈ రోజు పరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒక నమ్మకంతో కూడినటువంటి పరిపాలనను ఈ రోజు మనము ప్రజలకు అందిస్తా ఉన్నాము. ఏదైతే నియోజకవర్గంలో, సింగనమల నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు మీద ప్రధాన మేనిఫెస్టోని మనం పెట్టాము. మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ ని కూడా శాంక్షన్ చేయించుకొని ఈ రోజు ప్రతి కాలువ నిండే విధంగా, అలాగే ప్రతి చెరువు నిండే విధంగా, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు చేరే విధంగా ఈ రోజు చేస్తున్నటువంటి పనులను కూడా చూస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అనేక బ్రిడ్జిలు పునరుద్ధరించాము, రహదారులని వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ని శాంక్షన్ చేయించుకున్నాం. ఎక్కడా లేని విధంగా ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా
అన్న క్యాంటీన్లను కూడా ఈ రోజు స్థాపించి పేద కుటుంబాలకు ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ రోజు మనం ముందుకు వెళ్తూ ఈ రోజు 2 ఏళ్ల విజయోత్సవ సభను ఇంత అద్భుతంగా విజయంగా చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు బీజేపీ జనసేన కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా పూర్తి చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇయని హామీలు కూడా ఈ రోజు మనము ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తూ వాటిని కూడా త్వరితగతిలో దాన్ని క్లియర్ చేసే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ రోజు నియోజకవర్గంలో పనులు ముందుకెళ్తున్నాయని తెలియజేస్తూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజారిటీతో సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి జెండాని ఎగిరేసే విధంగా కూడా మేమంతా పనిచేస్తామని కూడా ఈరోజు తెలియజేస్తూ, అలాగే ఈరోజు లోకేష్ గారు ఎంత అద్భుతంగా ఈ రోజు యువతను మహిళలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు వేస్తా ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు ఈ రోజు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసే విధంగా ఈ రోజు మాకు అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే కూడా ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉంటే కూడా ఈ రోజు వాళ్ళని పారదర్శకంగా మాట్లాడి ఈ రోజు పనులు పూర్తయ్యే విధంగా పనులు చేస్తున్నాం. కాబట్టి ఒక నమ్మకంగా ఒక మంచి ప్రభుత్వం అని బిరుదునిచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఏ నమ్మకం పోగొట్టుకోకుండా రాబోయే 3 సంవత్సరాలు కూడా రాబోయే 15 సంవత్సరాలు కూడా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని ఎగిరేసే విధంగా కూడా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.